ప్రధాని నరేంద్ర సమర్థ పాలనలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రాజమండ్రి అన్నా క్యాంటీన్లో బీజేపీ నాయకులు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఎత్తివేసి పేదల కడుపు కొట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోడీ మలిచారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అమానవీయంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ను స్వాగతిస్తున్నట్లు పురంధేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా కేకు కత్తిరించి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. అన్నా క్యాంటీన్ మాధ్యమంగా ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. అయితే చాలా మంచి కార్యక్రమం ఇది, కానీ చాలా శోచనీయం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో వారు తిరిగి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. కనుక వారు చేసినటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ 2వ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్ణం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. మేము సమర్థించాం కదండి. ఒక మహిళ పక్కన అంత అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తించడం అనేది సభ్య సమాజం స్వాగతించేటువంటి విషయం కాదు. కనుక ఆలస్యమైనా కూడా ఇవాళ ఆ మహిళకి న్యాయం జరిగింది.